హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఈరోజు మటన్ బ్రెయిన్, లివర్ అండ్ హెడ్, మటన్ హెడ్. ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ప్రిపరేషన్లోకి వెళ్దామండి. ఫస్ట్ బ్రెయిన్ నేను జస్ట్ వాటర్లో ఇలా కడిగి నేను వాటర్ బాయిల్ చేసుకొని అందులో బ్రెయిన్ వేస్తాను. దానికి ఉన్న ఎక్సెస్ బ్లడ్ ఏదైనా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. బ్రెయిన్ నేను ఇట్లా వాష్ చేసి ఇట్లా బాయిలింగ్ వాటర్లో బ్రెయిన్ వేసి ఉంచానండి, ఇంకా ఎక్సెస్ బ్లడ్ ఏదైనా ఉంటే పోవడానికి అన్నట్టు. ఇదిగో ఇక్కడ లివర్ ఏమో నేను క్లీన్ చేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి నేను మంచిగా ఒక 5 విజిల్స్కి కుక్ చేస్తాను. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం మనం. మటన్ హెడ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. బ్రెయిన్ ఇట్లా బాయిల్ చేసుకున్నాక మనకి ఇలా నీట్గా అయిపోతుందండి. అంటే మనకి ఇంకా ఏమన్నా బ్లడ్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి బాయిల్ చేసుకుంటే నీట్గా. సో మనకి దీనికి కుకింగ్కి కావాల్సిన ఆనియన్స్, మిర్చి, మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయామండి. ఇదిగో నేను ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో కూడా వేసేసుకున్నాను. నాది మటన్ హెడ్ వచ్చేసి 1.5 kg ఉంది. సో నేను అప్రాక్సిమేట్గా ఒక 6-7 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్ గ్రేవీతో అయితేనే కర్రీ అనేది ఎప్పుడు టేస్ట్ వస్తుందండి. స్వీట్గా ఉంటుంది కర్రీ అని కాదు. దాన్ని బట్టి మనం ఉప్పు, కారం, మసాలా పర్ఫెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేస్తాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకుందాము, అది ఎట్లానో చూపిస్తాను. మసాలాలకి నేను ఏమేమి వేసుకున్నానంటే 4 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీరా, ఒక 8 లవంగాలు, 5 యాలకులు, ఇలైచి అండ్ దాల్చిని కొంచెం అండ్ ఎండుమిర్చి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. మన మసాలాలు మంచిగా ఫ్రై అయ్యాయి, మంచి అరోమా అనేది బయటకు వస్తుంది. వీటిని మిక్సీలోకి వేసేసుకొని మనం కోకోనట్ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. నేను ఇది ఓన్లీ ఎందులోకంటే లివర్లోకి వాడతాను, కర్రీలోకి వేయను కొబ్బరి. సో నేను ఇది విడిగా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ అప్పుడు మిక్సీ పౌడర్ లాగా చేసేసుకుంటా దీన్ని. ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై చేసేసుకుందాము. మటన్ హెడ్ కర్రీలో వేయటానికి 4 టొమాటోస్ని నేను ఇట్లా స్టార్టింగ్ ఇది తీసేసి బ్యాక్ సైడ్ ఇట్లా ప్లస్ లాగా వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తాను. ఏంటంటే మనకి ఈజీగా తొక్క అనేది ఊడొచ్చేస్తుంది, అప్పుడు మనం కర్రీలో వేసేసుకోవచ్చు దీన్ని. మన ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. అలానే ఈ కొబ్బరి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. మసాలా పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది సెపరేట్గా పౌడర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లోకి ఏం చేద్దామంటే, మేకతల కదా, సో సాల్ట్, ఆయిల్ ఎప్పుడైనా నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది. సాల్ట్ కూడా నేను ఓకే లాస్ట్లో ఏమన్నా తగ్గితే అప్పుడు వేసుకుందాము. కారం కూడా వేసుకుందాం. నా కారంలోనే పసుపు కూడా ఉంటుంది. సో చిల్లీస్ కూడా పెద్దవి నేను 4 వేసాను. మసాలాలో కూడా లవంగం ఘాటు, దాల్చిని ఘాటు ఇవన్నీ ఉంటాయి కదా, సో కారం చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాము. మరీ కారం అయితే తినలేం కదా, పిల్లలు ఉంటారు ఇంకా. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకుందాం. వేసేసుకుంటున్నాను.
ఇంకొక 2 స్పూన్స్కి వేసుకుంటున్నాను కారం. సరిపోతుంది ఇంకా. బాగా మిక్స్ చేశాను. మూత పెడుతున్నాను ఒక 10 మినిట్స్కి. తర్వాత టొమాటోస్ అక్కడ బాయిల్ అవుతున్నాయి, అవి కూడా వేసేసుకుని మంచిగా కుక్ చేసుకుందాం. ఈలోగా నేను మసాలాలు మిక్సీ పట్టేసుకుంటా. మన గరం మసాలా పౌడర్ చేసేసాను. కొబ్బరి కూడా చేసేసుకుందాం. కొబ్బరి పొడి కూడా అయిపోయింది. ఇప్పుడు హెడ్ కర్రీ పక్కన అవుతూ ఉంది. ఇప్పుడు బ్రెయిన్తో ఫ్రై, ఓన్లీ ఫ్రై, మనం ఆనియన్స్ ఏమి ఇందులో యూజ్ చేయక్కర్లేదండి. బ్రెయిన్తో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఇదిగో ఈ బాండీ హీట్ అయింది, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. సో బ్రెయిన్ కూడా వేసేసుకుంటాను అందులో. సిమ్లో పెట్టేసేస్తావు. అదొక 5 మినిట్స్ అటు ఇటు, అదంతా బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది కదండి, అది ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు. సో జస్ట్ ఒక 5 మినిట్స్ అటు ఇటు కుక్ చేసి అప్పుడు నేను మసాలాలు యాడ్ చేసేస్తాను. ఉప్పు, కారం, మసాలా. బ్రెయిన్ ఇట్లా టర్న్ చేశాను, ఇట్లా ఫ్రై అయింది. మనం ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ కొంచెం కట్ చేద్దాం, అదొక పీస్లో ఉంటుంది. ఇది మధ్యలో ఇంకొకటి. అంతే, డన్. దీన్ని కొంచెం సాల్ట్, కారం వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం ఫస్ట్. ఒక్క బ్రెయినే కదండి, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుందాం సాల్ట్ అనేది, లేకపోతే మళ్ళీ తినలేము. ఉప్పు అయితే ఉప్పు కొంచెం తగ్గినా తినగలం, కానీ ఎక్కువైతే అసలు తినలేము. ఇలా కారం కూడా కొంచెం వేసేసుకుందాం. కొంచెం చాలు, ఎందుకంటే మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎండుమిరపకాయలు అందులో ఒక 6 వేసుకొని చేసుకున్నాం కదండి, ఆ స్పైసీ కూడా వస్తుంది మనకి. ఇది అయిపోయిన వెంటనే మనం లివర్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కర్రీలో. ఇట్లా పైన వేసేసుకుంటే మీకు మంచిగా పచ్చివాసన అనేది పోతుంది. చాలు. మంచిగా జ్యూస్, అదే వాటర్ అంతా వస్తుంది. ఇవ్వండి, ఇట్లా బాయిల్ చేసి చక్కగా పీల్ తీసేసుకున్నా. ఇలాంటి టొమాటోస్ మొత్తం వేసేస్తావు. ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మంచిగా మ్యాష్ అయిపోతాయి మనకి గరిటెతో ఇట్లా అనుకోగానే. 1, 2, 4 వేసాను. మన బ్రెయిన్ కూడా ఆల్మోస్ట్ డన్. మసాలాలు వేసేసుకుందాం. బ్రెయిన్లోకి నేను ఓన్లీ గరం మసాలా ఒక్కటే వేస్తున్నాను, అందులోనూ కొద్దిగా, చాలు. కొబ్బరి పొడేమో నేను లివర్లో వాడతాను.
చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా ఇది ఉట్టిగిన అయినా తినేయచ్చు కూర్చొని చక్కగా. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం లివర్ వేసేసుకుందాం. లివర్లో కూడా నేను ఆనియన్ ఏం వాడట్లేదండి, జస్ట్ లివర్ని నేను ఫ్రై చేసేస్తాను. ఎందుకు ఇది వేస్ట్ చేయటం, ఇందులోనే వేసేసుకుంటాను నేను. ఆల్రెడీ నేను కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా వేసేస్తున్నాను. అవసరమైతే ఇంకొద్ది వేసేసాను లివరు. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఎక్కువ వద్దులేండి, అంతే. వాటర్ అదంతా మనకి బాగా డ్రైగా దగ్గరికి వచ్చేసేదాకా అది అలా ఉంచేద్దాం స్టవ్ మీద మూత పెట్టి. మన కర్రీ ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని 250 mlతో మంచిగా విజిల్స్ తెచ్చుకుందాము. ఒక 5-6 విజిల్స్. త్రీ కాదులేండి, 2.5 వేసుకున్నాను. మంచిగా కలిపి ఇదిగోని ప్రెషర్కి పెట్టేస్తున్నానండి దీన్ని, కుక్కర్ని. 6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాము. సో ఫైనల్గా మనకి చూసారా ఇట్లా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఆ గ్రేవీ. ఇంకా ఇప్పుడు నాకు మ్యారినేషన్లో వేసుకున్న కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు, ఉప్పు కానీ కారం కానీ. సో మసాలా వేసేసుకుందాం, గరం మసాలా అండ్ కొబ్బరి పొడి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ స్పైసీ, ఆ సాల్ట్, ఆ అల్లం మంచిగా కుక్ అయిపోయింది నాకు. చాలు, మనం ఇది రైస్లోనూ పెట్టుకొని తినొచ్చు అండ్ స్నాక్ లాగా కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. మెయిన్ ఏంటంటే B12 మనకు బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది తింటే అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అన్నా తింటే మనకి బాగుంటుంది. ఇప్పుడు చాలామంది విటమిన్ D3, B12తో చాలా సఫర్ అవుతున్నారు కదా. సో కొంచెం మనం హెల్దీ డైట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనకి. దించే ముందు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొంచెమే వేస్తున్నానండి, ఎక్కువగా వేయట్లేదు. ఎందుకంటే ఇది డామినేట్ చేయకూడదు కదా మన మసాలాలు అవన్నీ. ఇది ఎక్కువ డామినేట్ అయిందంటే మళ్ళీ టేస్ట్ అసలు బాగోదు. సో జస్ట్ లైట్గా అంతే. మన లివర్ ఫ్రై సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి, అండ్ వెరీ వెరీ టేస్టీ లివర్ ఫ్రై. మన కర్రీకి అది ప్రెషర్ పెట్టేసాను కదా, అది 6 విజిల్స్ వచ్చిందంటే అది కూడా మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైతే కొంచెం లైట్గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయను, మళ్ళీ మా పాప తినదేమో అని నాకు భయం. అది ప్రెషర్ తీసేసాను. మన కర్రీ అయితే ఇట్లా అయ్యింది, చాలా బాగా అయింది. టొమాటోస్ అయితే ఇలా మ్యాష్ అయిపోతాయి మంచిగా చక్కగా. ఇప్పుడు మనం సాల్ట్ అది టెస్ట్ చేసుకుందాం ఎట్లా ఉంది ఏంటి అనేసి. కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను చక్కగా. కొంచెం ఎక్కువే వేసుకుందాంలేండి.
అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఈ కర్రీలో కొంచెం ఎక్కువ వేసేసుకుందాం రండి. నీట్గా వాటర్లో వాష్ చేసి పెట్టేసుకున్నాను. లాస్ట్లో కొంచెం గార్నిషింగ్కి ఉంచుకుందాం, జస్ట్ పైన డెకరేట్ చేయడానికి. ఇదంతా హైలో ఒక 5 minutes ఉడికించుకుందాము. అంటే గ్రేవీ ఇంకొంచెం థిక్గా అవ్వటానికి, మరి ఇంతలా వద్దు, జస్ట్ ఒక 5 minutes. నాకు పీస్ అంతా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. వావ్, వెరీ నైస్. మన కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే, చక్కగా. సో ఇది కర్రీ. మన 3 వెరైటీస్ కూడా రెడీ అయిపోయాయి. హెడ్ కర్రీ, మటన్ హెడ్ కర్రీ, బ్రెయిన్, లివర్ ఫ్రై. సో ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి, మేము ఇంకా ప్లేట్లో పెట్టుకొని మా లంచ్ మేము చేస్తున్నాము. మీరు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇట్లానే చేసుకొని నెక్స్ట్ వీక్ ఇట్లానే వండుకొని తినండి. హెల్తీగా ఉండండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.